ఇక నకిలీ ఫైర్ ఎన్ఓసీల వ్యవహారం హైడ్రా చాలా సీరియస్గా తీసుకుంది. జూనియర్ కళాశాల యాజమాన్యాలు సమర్పించిన ఫైర్ ఎన్ఓసీలు పరిశీలిస్తే భారీ స్థాయిలో ఫోర్జరీ బయటపడింది. ఇప్పటికే ఇంటర్ బోర్డుకు వివరాలు అందజేసిన హైడ్రా సంబంధిత కళాశాలపై యాక్షన్ తీసుకోవాలని సూచించింది. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు కూడా నమోదు చేస్తుంది. ఫీల్డ్ రిపోర్ట్ అందించేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ కుమార్, అసలు ఏంటి నకిలీ ఫోర్జరీ ఎన్ఓసీలు ఏంటి, ఎన్ని బయటపడ్డాయి, ఏమైనా స్పందించింది ఇంటర్ బోర్డు, ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. అయితే ఇంటర్మీడియట్ కాలేజీలకు సంబంధించి నకిలీ ఫైర్ ఎన్ఓసీలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయని చెప్పొచ్చు. అయితే హైడ్రాకు సంబంధించి ఏదైతే నకిలీ ఎన్ఓసీలు అంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసి కొన్ని నకిలీ ఎన్ఓసీలు ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డుకి ఇంటర్మీడియట్ కాలేజీలు అయితే సమర్పించడం జరిగింది. అయితే దీనిపై ఏదైతే గతంలోని దీనిపై వెరిఫై చేసిన సమయంలోనే కొన్ని నకిలీ సర్టిఫికెట్లు రావడంతో కూడా ఇటు హైడ్రా దీనిపై చర్యలు తీసుకుంది. ఈ నెల 4వ తారీఖుని ఏదైతే లేక్ వ్యూ పోలీస్ స్టేషన్లోని నకిలీ ఎన్ఓసీలకు సంబంధించి ఒక కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. అయితే అప్పటికి 8 కాలేజీల వరకు కూడా ఏదైతే నకిలీ ఎన్ఓసీలు అంటే ఆ కాలేజీలకు సంబంధించి నకిలీ ఫైర్ ఎన్ఓసీలు సబ్మిట్ చేసినట్లు కూడా ఇటు హైడ్రా గుర్తించింది. ఇందులో ప్రధానంగా మెహదీపట్నంలోని ప్రియాంక జూనియర్ కాలేజ్, అలాగే విద్యానగర్లోని మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్, అలాగే చంద్రయానగుట్టలో శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, అలాగే చిక్కడపల్లిలోని న్యూ ఎరా జూనియర్ కాలేజ్, అలాగే శివరాంపల్లిలో షాహిరా జూనియర్ కాలేజ్, తెల్లాపూర్లో వశిష్ఠ జూనియర్ కాలేజ్, అలాగే బర్కత్పూర్లో హైందవి జూనియర్ కాలేజ్, ఎస్ఆర్ నగర్లో రెజోనెన్స్ జూనియర్ కాలేజ్, ఇలా ఈ కాలేజెస్ అన్నీ కూడా మొదటగా నకిలీ ఫైర్ ఎన్ఓసీలు అయితే సమర్పించడం జరిగింది. అయితే దీనిపై హైడ్రాకి ఏదైతే గుర్తించిన తర్వాత ముఖ్యంగా దీనిపై వెరిఫై అయితే చేసింది. అయితే ఇంటర్మీడియట్ బోర్డు కూడా ఒక లేఖ కూడా సమర్పించింది. ముఖ్యంగా ఈ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ అంటే ఇంటర్మీడియట్కి సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డుకి ఏదైతే కాలేజీలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన ఎన్ఓసీలు అన్నీ కూడా వెరిఫై చేసి తమకు లిఖితపూర్వకంగా సమర్పించాలంటూ కూడా ఇటు హైడ్రా అయితే కోరింది. అయితే ఇప్పటికీ ఏదైతే 4వ తారీఖు వరకు 8 కాలేజీలు బయటపడితే ఆ తర్వాత ఇటు మేడ్చల్, మల్కాజ్గిరి, అలాగే రంగారెడ్డి, అలాగే హైదరాబాద్, అలాగే సంగారెడ్డి, ఇలా పలు ప్రాంతాల్లో ఉన్న కాలేజీలన్నీ కూడా దానికి సంబంధించిన ఫైర్ ఎన్ఓసీలన్నీ కూడా హైడ్రా పూర్తిగా ఎంక్వైరీ చేసింది. దీంట్లో సుమారు 52 కాలేజీల వరకు కూడా అన్ని నకిలీ ఎన్ఓసీలు సమర్పించినట్లు హైడ్రా అయితే గుర్తించింది. అయితే 4వ తారీఖు వరకు 8 కాలేజీలు ఉంటే ఆ తర్వాత మిగతా కాలేజీలన్నీ వెరిఫై చేస్తే సుమారు 52 కాలేజీల వరకు కూడా అన్ని నకిలీ ఎన్ఓసీలు అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ ఎన్ఓసీలు సమర్పించడం తెలిసింది. అయితే ఇప్పుడు తాజాగా ఇటు ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫైర్ డీజీ నాగిరెడ్డి సంతకం కూడా ఫోర్జరీ చేసి ఇటు ఇంటర్మీడియట్ కాలేజీలన్నీ కూడా ఇంటర్మీడియట్ బోర్డుకి వాటిని ఏదైతే సబ్మిట్ చేయడం జరిగింది. అయితే గతంలో ఫైర్ డీజీగా నాగిరెడ్డి అయితే వ్యవహరించారు. ఆ తర్వాత మరొక వ్యక్తి ఆ పొజిషన్లోకి వచ్చిన తర్వాత కూడా ఇటు ఫైర్ డీజీ నాగిరెడ్డి అంటే గతంలో పనిచేసిన సమయంలోని అతన్ని సైన్ ఫోర్జరీ చేసిన తర్వాత కొత్త డీజీ వచ్చిన తర్వాత కూడా నాగిరెడ్డి సంతకం పెట్టి అవి ఏదైతే ఇంటర్మీడియట్ కాలేజీలకి సబ్మిట్ చేయడంతో కూడా ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఈ విషయం తెలిసి ప్రస్తుతం దానిపై కూడా పూర్తి ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. మొత్తానికి ఇంటర్మీడియట్ కాలేజీలు ఇటు ఏదైతే పిల్లలు ఏదైతే సురక్షితంగా ఆ కాలేజీల్లో చదవాలంటే ఖచ్చితంగా అన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. కానీ ఇంటర్మీడియట్ కాలేజీలు ఏవి కూడా ఆ రూల్స్ పాటించకుండా డూప్లికేట్ ఎన్ఓసీలు అలాగే ఫోర్జరీ సంతకాలు చేసిన ఫైర్ ఎన్ఓసీలు అన్నీ కూడా ఇంటర్మీడియట్ కాలేజీకి సబ్మిట్ చేసినట్లయితే ప్రస్తుతం గుర్తించారు. అయితే దీనిపై పూర్తి ఎంక్వైరీ కొనసాగించాలంటూ కూడా ఇటు ముఖ్యంగా ప్రజలు కోరుతున్న పరిస్థితి అవుతుంది. అయితే ఇప్పటికే ఇటు హైడ్రా కూడా దీనిపై ఈ విషయం చాలా సీరియస్గా తీసుకుంది. ప్రతి ఒక్క కాలేజ్ ఎన్ఓసీ కూడా ప్రస్తుతం పరిశీలిస్తుంది. అసలు హైడ్రా డిపార్ట్మెంట్లోంచి ఎవరు ఏదైతే ఈ ఫోర్జరీ సైన్ లీక్ చేశారు, అయితే హైడ్రాలో ఏదైనా టీం ఉందా అనే దానిపై కూడా హైడ్రా ప్రస్తుతం దానిపై ఎంక్వైరీ అయితే కొనసాగిస్తుందని చెప్పొచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.